ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుందాం. దీనికి మనం శనగలు, పెసర్లు అండ్ శనగపప్పుని ముందు రోజు నైట్ సోక్ చేసుకోవాలి. అంటే ఇది బ్రేక్ఫాస్ట్లో కావాలంటే ఓవర్నైట్ సోక్ చేయండి. స్నాక్స్ అంటే మార్నింగ్ టైంలో సోక్ చేస్తుంది. అంటే అట్లీస్ట్ 7 to 8 hours సోక్ అయితే సరిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ వాటర్ అంతా తీసేసి మంచిగా వాష్ చేసి నీట్గా గ్రైండ్ చేయండి. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా స్మూత్ పేస్ట్గా చేయొద్దు, కచ్చాపచ్చాగా చేస్తేనే మనకి క్రిస్పీ టెక్స్చర్ వస్తుందన్నమాట. తర్వాత దీంట్లోకి మనకు కావాల్సినంత సాల్ట్, చిన్నగా తురిమిన ఆనియన్స్, జీరా, అట్లానే చిల్లీ పేస్ట్, మన స్పైసీ లెవెల్కి ఎంత కావాలో అంతవరకు చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. దీనిలో ఏం వాటర్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు. గారెలకి ఎట్లా పడతామో అలానే పట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం వడలకి ఎలా చేస్తామో చేత్తో అలానే, బట్ ఎక్కువ థిక్నెస్ చేయొద్దు, మీడియం థిక్నెస్తో అట్లా గారెల్లాగా వడల్లాగా చేత్తో అదుముకొని ప్యాన్ మీద పెట్టుకోవాలి. ఒక దానిలో ఒక 7, 6 అట్లా వస్తాయి, మనం చేసే సైజుని బట్టి వస్తాయి అన్నమాట. వాటిని యాడ్ చేసుకొని ప్యాన్కి 2 sides కాల్చుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ వీటికి కొంచెమే ఆయిల్ వాటి సరౌండింగ్స్ వేసి లిడ్ పెట్టి కుక్ చేయండి మీడియం ఫ్లేమ్ మీద. అప్పుడు లోపల పచ్చిగా లేకుండా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. 1 side కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసి కొంచెం డ్రాప్ అంతా ఆయిల్ వేసి 2 sides టోస్ట్ చేయండి. అంతే, అయిపోతుంది. చాలా ఈజీ అండ్ ఆయిల్ తక్కువ. వీటిని కొబ్బరి పచ్చడి లేదా టొమాటో చట్నీతో కూడా తినచ్చు. రెండిట్లో ఏదైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. వీటిలో ఆయిల్ తక్కువగా వేసి చేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. అండ్ సమ్మర్లో కూడా మంచిగా ఇవ్వచ్చు పిల్లలకి కూడా అండ్ పెద్దవాళ్ళకి కూడా. నోరు ఆరిపోతుంది, ఆయిలీ ఫుడ్ అన్నది ఏమి ఉండదు. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్ ఆప్షన్, లేదా ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనిలో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది ఏంటంటే లాంగ్ టైం స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది కాబట్టి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రెసిపీ కనుక మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ రెసిపీని ఇంట్లో చేస్తూ ఉంటారా, మీ వర్షన్ ఎలా ఉంటుందో కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.